హలో గాయస్, వెల్కమ్ టు ఏఎస్కే వరల్డ్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసరికి ఒక కుకింగ్ వ్లాగ్ అండి. సో ఈరోజు నాన్ వెజ్ స్పెషల్ అనమాట. సో అందుకని ఆ వ్లాగ్ అనేది మీకు చూపించబోతున్నాను. సో సింపుల్గా చుక్కకూర చికెన్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాదు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే ముందుగా మనకి చుక్కకూర అయితే కావాలి కదా, మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ చికెన్ ఆల్సో. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అదేవిధంగా ఆనియన్ అండ్ అదేవిధంగా టొమాటోస్, ఈ మూడింటిని ఒకేసారి ఆయిల్లో వేసుకుంటున్నాను. నేను ప్యాన్ ఎందుకు పెట్టుకోలేదు, ఈ గిన్నె ఎందుకు పెట్టుకున్నాను అనేది నేను లాస్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేశాను. ఎందుకంటే ఇది పాతది అన్నమాట. సో దీంట్లో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో పులుసు కూరకు కానీ ఏదైనా పులుసు కర్రీస్ చేసుకుంటాం కదా, సో వాటికి కానీ ఇలాంటి గిన్నెల్లో చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో అందుకనేసి నేనైతే ఈ గిన్నెనైతే పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, ఫస్ట్ అయితే మనం పులుసు కూర ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా పచ్చిమిరపకాయ అండ్ ఆనియన్ అండ్ టమాటో ఈ మూడింటిని వేసుకొని కొంచెం వేగనిస్తాము. ఆ తర్వాత ఇందులో ఈ వంకాయ మా చెట్టుదేనండి. సో ఆ వంకాయ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందనేసి వంకాయ వేసాము. ఆ తర్వాత చుక్కకూర మనం ఏదైతే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నామో సో ఆ చుక్కకూర కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ చుక్కకూర ఈజీగా మగ్గిపోతుందండి. మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం వాటర్ అనేది చిలకరించుకుంటే త్వరగా అనేది మగ్గిపోతుంది చుక్కకూర హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయండి. సో చుక్కకూర వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవడం ద్వారా మన ఫుడ్లో చాలా మంచిదండి. అండ్ అంతేకాదు ఇక్కడ పక్కన చికెన్ అనేది నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఆవగించి పెట్టున్నానండి. సో ఇందులో ఏం వేసానంటే జస్ట్ పసుపు, ఉప్పు, కారం, అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి వేసి ఆవగించి పెట్టేశాను. అండ్ ఇదైతే మూత పెట్టేసుకుంటే కాసేపట్లో మగ్గిపోతుందండి. సో చూసారు కదా, తర్వాత ఇందులోనే మగ్గిన తర్వాత ఆకుకూర అనేది కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా కారం అనేది మనం యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. సో చెప్పాను కదా, చుక్కకూర కానీ ఏ ఆకుకూర అయినా సరే మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ ట్రైస్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం నిదానంగా కలుపుకుందామండి. అండ్ ఇది మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ సింగిల్స్ కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇది ఒక రకమైన మా స్టైల్లో చేసుకునే చుక్కకూర చికెన్ కర్రీ అండి. సో ఎవరి స్టైల్ వాళ్ళది, ఇదైతే నా స్టైల్. ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. సో ఇదండి, ఈ విధంగా బాగా వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం మెదుపుకోవాలి. పప్పు గుత్తుంటుంది కదా, సో దాంతో మెదుపుకుంటే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా మెదగాలి. సో ఇందులో యాక్చువల్గా అయితే చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే చుక్కకూర అనేది బాగా పుల్లగా ఉంటుంది కదా, సో అందుకనేసి. సో చూసారు కదా, బాగా మెదిగిపోయింది. అండ్ ఇప్పుడైతే ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాము. ఆల్రెడీ మనం ఆవగిచ్చేసాం కాబట్టి స్పెషల్లీ మనం ఏమీ ఉడకబెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మరి చికెన్ మరి ముక్కలు అయిపోకుండా చూసుకోండి. పీసెస్గా ఉంటేనే బాగుంటుంది చికెన్. సో ఈ విధంగా మొత్తం ఆకుకూర అండ్ అదేవిధంగా చికెన్ ఈ రెండు బాగా మెత్తగా అయిపోయేలా కలిసిపోయేలా చూసుకోండి. సో చూస్తున్నాను, పీస్ అనేది విరగకుండా చూసుకోండి. సో ఈ విధంగా అయితే చుక్కకూర చికెన్ అనేది రెడీ అయింది. ఇప్పుడైతే దీంట్లోకి తాలింపు వేసుకుందాము. తాలింపు ఎందుకు వేస్తామంటే చుక్కకూర అని చెప్పాం కదా, చుక్కకూర పులుసు కూరలో మనం ఈ చికెన్ అనేది యాడ్ చేసాం. సో ఇది వన్ ఆఫ్ ద స్టైల్ అనమాట. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని చిన్నుల్లిపాయ మనం ఏ విధంగా అయితే తాలింపు వేసుకుంటామో ఆ విధంగా తాలింపు పెట్టేసుకొని అందులో కలిపేసుకుంటాము. ఫస్ట్ అయితే చిన్నుల్లిపాయ అదే వెల్లుల్లి వేసుకున్నాము. అండ్ ఎండుమిర్చి, అదేవిధంగా పచ్చిశనగపప్పు,
తాలింపు గింజలు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర అండ్ సాయి మినపప్పు, ఇవి మూడింటిని వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది చూద్దాము. సో ఈ విధంగా వేపేసుకుందాము. అయితే నేనైతే ఇందులో కొంచెం ఇంగువ అనేది యాడ్ చేస్తానన్నమాట, ఎందుకంటే డైజెషన్కి చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ మనం పప్పు తాలింపు వేసినా, రసం తాలింపు వేసినా కూడా మనం ఇంగువ అనేది యాడ్ చేసుకుంటే చాలా మంచిది డైజెషన్కి. అండ్ ఏదైనా పప్పు వల్ల ఎసిడిటీ వచ్చినా సరే మనం హింగ్ వేయడం వల్ల కొంచెం ఎసిడిటీ అనేది తగ్గుతుంది. అండ్ కొత్తిమీర ఆల్రెడీ మనం మెదిపేటప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడే సాల్ట్ అండ్ అదేవిధంగా కొత్తిమీర రెండు వేసేసాను. అండ్ ఈ పోపులో వచ్చేసరికి కరివేపాకు అనేది యాడ్ చేస్తాము. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ బౌల్లో పెట్టుకున్న గిన్నెలో ఉంది కదా చికెన్ చుక్క కూర, సో దాన్ని ఇప్పుడు ఈ తాలింపులో వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే చుక్క కూర చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, యమ్మీ యమ్మీగా చాలా చాలా సింపుల్గా అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అంతేకాదు ఎవ్రీ వీక్ మన ఛానల్లో కుకింగ్ రెసిపీ అనేది కుకింగ్ వ్లాగ్ అనేది రావడం జరుగుతుంది. సో తప్పకుండా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు అందరికంటే ముందుగానే అందడం జరుగుతుంది. అంతేకాదు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన వీడియోని బూస్టప్ చేయండి. అండ్ అంతేనండి, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.